I'm the king of the darkness, feeling the same cold. My rhymes are lethal, they make your heart bold. I walk through shadows, causing havoc and despair. You can't escape my wrath, I'm everywhere. I've got a smirk on my face, a devilish grin. I'll take you down, and I won't let you win. I'm everywhere. కనిపించిందారా? కనిపించలేదన్నా. నువ్వు తీర్పారుండం ఎట్లా కనబడుతుందిరా? అసలు నీ కళ్ళు కావాలి కాపుతున్నాయా లేదా? లేదన్నా, నా కళ్ళని కాయలు గాయంగా చూస్తున్నా, ఏడ కనవలేదన్నా. మళ్ళీ వస్తే మళ్ళీ నువ్వు కింద చెప్పని నువ్వు దొరుకుతావే. నువ్వు చెప్పని దొరికితే ఈ సినిమా ఎట్లా నడుతుంది? అత్తన్నా ఏడ దొరుకుతావో చూస్తా. పారా చూద్దాం పారి. నన్నేం చూస్తున్నావురా? ఎక్కడ అన్నా, నేనేమన్నా చిన్న పిల్లనాయే, నేను వేసుకోనా? పిల్లే నువ్వు ఇంకా చిన్న పిల్లవేరా. అమ్మ మంచుకుంటే ఇవన్నీ చేయకపోనా? అరే ఈ అన్నున్నంత వరకు నువ్వు ఏ పని ముట్టద్దు, ఏ చేయద్దు, సరేనా? నేను ఉన్నా కదరా. సరే అన్నా. చూసుకోరా ఎట్లుందా? మా అన్న బంగారం. అన్న కాలేజ్ పోదామంటే బుక్స్ లేవే. సరే చెల్లె, నేను పోయి తీసుకెళ్తా. అన్న ఒక్కడే పని చేస్తాడు. ఆడపిల్ల వచ్చారు ఆసరా కావచ్చు కదన్నే. సరే అమ్మా. ఏమైందే ఉట్టిగానే వస్తాను? పనికి పోవద్దా? ఆల్సో అయితే పటేల్ ఇక్కడా? చెల్లెకు పుస్తకాలు అయిపోయినాయట్రా, కాలేజీకి టైం అవుతుంది నాకు. నేను పోయి ఈ పుస్తకాలు కొనుకొచ్చిస్తా, సరేనా? అరే ఆ పుస్తకాలు నేను తీసుకొస్తా పోయే, నువ్వైతే తిని తయారుండి పో, ఆలస్యం అవుతుంది మళ్ళా. సరే మరి చెప్పరా. అయ్యో ఏమైందిరా చెల్లె? ఈ పనులు నేను ఎవరు చేయమన్నారు? నేను చేసుకోపోదు వచ్చాక ఎంత లోతు కోసుకపోయిందో చూడు. కోసుకపోయింది కాదే. ఏడో చెల్లి రాడు.
రోజులు పని చేసుకుంటుంటావురా? లగ్గమైనాక నా ఇంటికాడ పనంతా ఎవడు చేస్తారా? నేను చేస్తానా? నా కొడుకు చేస్తాడా? లేకపోతే నువ్వొచ్చి చేస్తావా? అవునే రాజీ, నీకు రోగం వచ్చి మంచాలవన్నావు. నా ఇంట్లో ఉడుము లెక్కదొచ్చి ఆళ్ళ పొద్దుగాలనే నా తమ్ముణ్ణి మింగినవు. అయినా నీ బిడ్డ లక్ష్మి లక్ష్మి. ఎందుకో చెప్పన్నా, నీ అబ్బా నా కొడుకు నీ బిడ్డను మెచ్చిండే, అందుకే నీ బిడ్డ లక్ష్మి. ఏయ్, నీ బిడ్డను జర ఆడిదాని లెక్క పెంచు, గాడిది లెక్క కాదు. అది నా ఇంటి కోడలు. నేను చెప్పిన ముచ్చట జర యాది పెట్టుకో. పాపిట పోదాం. నేను ఈ పెళ్లి చేసుకోను. అత్త ఏమో ఏమో మాట్లాడుతుంది. నాకైనా చూస్తేనే భయం అవుతుంది. నాకు ఈ పెళ్ళి అత్తన్నా. చెల్లె నువ్వేం భయపడకురా, నేను ఉన్నా కదా నీకు. నీ గాలి ఇంటికి ఎందుకు పంపుతా నేను? నువ్వేం భయపడకు చెల్లె. ఇగో నీ కాలేజ్ టైం అవుతుంది కదా, నువ్వు సరేనా? నువ్వేం బాధపడక, ఏం భయపడు, నేను ఉన్నా కదా. నేను తీసుకొచ్చి తప్పురా. పైలవరా. సరే అన్న. ఏందమ్మా అత్తకి ఇట్లా మనల్ని మనశ్శాంతి లేకుండా చేస్తాను. ఇప్పుడే నాకు ఇంతేనా మనకు? అద్దరా మీ అత్త మంచిది కాదు. మీ మామని చంపింది. ఇంకా చెల్లె వాళ్ళ ఇంట్లోకి తిక్కేవాడు అత్త. అమ్మా వీడియోకే చెల్లెని నేను పాలన లెక్క చూసుకుంటా, నువ్వు అసలే భయపడు సరేనా? వీడు వద్దు, వీడు నేను పనికి పోయేస్తా, నాకు ఆలస్యం అవుతుంది. ఏమైందన్నా, నువ్వు రోజు లెక్క లేవు, పొద్దున్న నుంచి రంది కొద్ది కనబడుతున్నావు, ఎందుకు? ఏమని చెప్పాలి రమేష్, చిన్నప్పటి నుంచి బాధలు తప్పుతలేవు నాకు. మా నాన్న చచ్చిపోయిన బాధతోటి మా అమ్మకు పక్షవాతం వచ్చింది. అప్పుడు మేము ఇంతంత పోరాడన్నాం. ఇంటి బాధ్యత అంతా మీరు చేసుకొని నా చెల్లెను పానం లెక్క పెంచుకున్నారా? కానీ అసలు ఆ పాపాత్తుడు వచ్చి నా చెల్లెని ఎక్కడ ఆగని చేస్తాడు అని భయంగా బతుకుతున్నారా? ఏం చేసుడు ఏం అర్థమవుతుంది నాకు. కానీ అరే నా బాధ చెప్పుకుందామంటే నా ఇంటికి పెద్ద దిక్కైనా నా తల్లే మంచాల పడి ఏమని చెప్పుకోవాలరా? నా చెల్లె చెప్పుకున్నామంటే నా చెల్లె బాధపడతా, నా చెల్లె బాధపడితే నేను తట్టుకోలేదు. ఎవరికి చెప్పుకోవాలి, ఏం చేయాలి? వాని గండం నుంచి నా చెల్లెని ఎట్లా గట్టెక్కియాలో నాకు అర్థమవుతలేరా? తలకే అంత ఖరాబ్ అవుతుంది. ఏం చేసుడు ఏం అర్థమవుతుంది. గంతగానం ఎందుకు బాధపడుతున్నావు అన్నా? మంచి సంబంధం చూసి లగ్గం చేయి చెల్లెకు. చూసుడు చూస్తాంరా, వాడు ఏనెత్తాడారా? దేనికైనా గబ్బిలమని ఎదురు రాబట్టే. ఇట్లా ఎన్ని రోజులు భయపడుకుంటుంటామన్నా, ఏ నాటికైనా ఎదురు తిరగాల్సిందే. అయినా చెల్లెకు లగ్గమైనాక వాడే చెల్లె జోలికి రాడు. అంతే అంటావా రమేష్? అంతే అన్న, నువ్వు భయపడకు. నీతోడు మాట్లాడినాక నాకు పొన్నంతే ధైర్యం వచ్చిందిరా. మంచి సంబంధం చూసి చెల్లెకు లగ్గం చేయాలిగా, చేద్దాం. అన్నా నీకు మళ్ళీ అంటే అంత ఇష్టమా అన్న? అరే ఇప్పటిదాకా నేను ఎంతో మంది ఆడని అనుభవించినరా, కానీ ఈ మళ్ళీ నాకు గింత కూడా సందిత్తలేదురా. దాన్ని అనుభవించాలిరా. దాన్ని అనుభవించాలంటే మా అమ్మని అడ్డం పెట్టుకోవాలి. దాన్ని లగ్గం చేసుకుంటాను నటించి దాన్ని అనుభవిస్తారా? అనుభవిస్తా.
నాకు మళ్ళీ అంటే మస్తు ఇష్టమే. నాకు మళ్ళీనిచ్చి లగ్గం చెయ్యి. ఆ మళ్ళీ లేకుండా నీ ఉంటలేనే. అబ్బా నువ్వేం చెప్తున్నావు తెలియదు. నాకు ఆ మళ్ళీ సొంతం కావాలి. ఇన్ని రోజులు నువ్వేది అడిగినా ఏది చేసినా నేను అస్సలకే కాదండి. నువ్వన్నట్టే ఆ మళ్ళీ నా ఇంటి కోడలుగా తెచ్చుకుంటారా? మళ్ళీ నా సొంతం, నువ్వు నా సొంతం. ఆ మళ్ళీ నీదేరా, నీదే. మళ్ళీ నువ్వు నా సొంతమే. అన్న మీ పొలకు సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు అన్న. మళ్ళీ అది కాలేజీ నుంచి ఇంటికి వచ్చే టైం అయింది. మూటు వేసి ఖతం చేయాలి. కాలేజ్ అయిపోయిందానే మరదల ఇంటికి పోతానా? అవును. అవునేందే బావా బావా అని పిలవాలే. అరే ఏందమ్మా చెల్లి ఇంకా రాలేదా? ఇంత టైం అయితే ఇంకా రాలేదా? మననేమో ఇక్కడ బెదిరిచిపోయి నిన్ను అక్కడ తొవ్వలో బెదిరించిల్లట. నాకు భయం అవుతుందిరా. నువ్వు ఎదురంగా పో. సరే నేను పోయేస్తా. బావా నీ దండం పెడతా బావా. మా చెల్లెని ఏమనకు బావా. మీ చెల్లెనే కావాలి. మా చెల్లెని ఏమనకు బావా. నీకు దండం పెడతా. నీకేం కావాలో చెప్పు నేను చెప్తా. దాన్ని మాత్రం ఏమనకు ఏమనకు. సాలే అది నీ చెల్లె కాదురా, నా పెళ్ళం. నాకు నీ చెల్లెనే కావాలి. బావా నీ దండం పెడతా బావా. నీ కాలు మొక్తా బావా. మమ్మల్ని ఇంటికి పోని బావా ప్లీజ్ బావా. చెల్లె దారా బావా నీ దండం పెడతా బావా. నన్ను కాదని నీ చెల్లెని ఇంకోటికి చిప్పేలేస్తావారా? నాకే సొంతం. నువ్వు నాకే సొంతం. నిన్ను చంపైనా సరే దీనిని అనుభవిస్తారా? అనుభవిస్తా.
నీ కథ ఇప్పుడే షురు అయిందే.